రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. బాగా గుర్తుంటే ఒకసారి రీళ్లు తిరిగేస్తే 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడక్కడ అసంతృప్తి స్వరాలు, అసమ్మతి గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ దాడులు భరించలేకను, ఆ అణచివేత భరించలేకను. అయితే ఇది సరే, మాలాంటి మీడియా మొదటి నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నా కూడా ఒక 1 year నుంచి ప్రజల్లో ఒక రకమైన కదలిక మొదలైంది. ఇక లాభం లేదు అనేది మొదలైంది. పర్టికులర్గా యూత్లో బాగా ఆ కదలిక కనపడింది. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ యూత, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే యూత, లేకపోతే బాధ్యత గల యూత, లేకపోతే వాటెవర్, మీరు వీళ్ళు అనుకోవద్దు. ఏదో రకంగా మొత్తానికి ఒక కదలిక మొదలైంది. ఈ కదలిక మొదలైన క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బయట ఉంటే ఇక మన ఖాతా ఖల్లాస్ అనేది అర్థమైంది ఆయనకి. మీకు బాగా గుర్తుంటే సెప్టెంబర్ 9వ తేదీ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారి వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు సెప్టెంబర్ 10. సెప్టెంబర్ 9వ తేదీ నైట్ వెళ్ళి నంద్యాలలో బస చేసి ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అసలు ఆ అరెస్ట్ చేయడానికి కనీసం సిఆర్పిసి ప్రకారం పాటించాల్సిన ఏ నిబంధన పాటించలేదు. అది ఒక అట్రాషియస్ అరెస్ట్. అది ఓకే, అది సరే, కోర్టులో వాళ్ళు చూసుకుంటారు. భవిష్యత్తులో ఆ మ్యూజిక్ ఏదో వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎవరైతే ఆఫీసర్స్ ఆ రూల్స్ వయలేట్ చేశారో వాళ్ళు ఫేస్ చేస్తారు ఆ మ్యూజిక్. ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. యువ కెరటం అది. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇక వాళ్ళు వీళ్ళ లేదు, మొత్తం ఇది ఒక ఉప్పెనలాగా ఒక నిరసన వచ్చింది. ఆ నిరసన వచ్చిన వాళ్ళలో చాలామంది తమ అభిమానాన్ని ఒక రకంగా చాటుకున్నారు. తమ ఆగ్రహాన్ని, తమ ఆవేశాన్ని, తమ ఆవేదని పలు రకాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చాటుకున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారాన్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో, నా షాపులో లేదా నా బిజినెస్లో మీరు ఎంత డబ్బులు ఇచ్చినా వైసీపీ వాళ్ళకి నేను సర్వీస్ చేయను, వైసీపీ వాళ్ళకి నా షాప్లోకి ఎంట్రీ లేదు అని చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆ వ్యక్తే తర్వాత ఎలక్షన్ నాటికి ఒక వేవ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయన. చాలామంది చేశారు, నేను ఒక్కరికే ఆయనకి క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. నేను చాలామంది చేశారు, బట్ ఆయన సిగ్నిఫికెంట్ త్యాగం అన్నమాట. చేసి ఒక ఫోరం ఫామ్ చేశారు. దాని పేరు సిబిఎన్ ఫోరం. ఫామ్ చేసి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లాగా అందరి అభిప్రాయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే టార్గెట్ చేస్తున్నాడో ఓటు బ్యాంక్ని, అక్కడ మనం దెబ్బ కొట్టాలి అనే యాంగిల్లో 36 SC ST అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడని వాటిని టార్గెట్ చేసి స్టార్ట్ చేశారు. అక్కడ క్యాంపెయిన్, అక్కడ ప్రజల్ని చైతన్యపరచడం, ఎంత సాధించాం అనేది పక్కన పెడితే టార్గెటెడ్గా వెళ్ళారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అదేదో ఆయన నోటితోనే విందాం. ఆయన ఎవరో కాదు, అమర్, జెనెక్స్ అమర్ అంటారు. కార్లకి మేకప్ వేస్తాడు ఆయన. కార్లకి మేకప్, పౌడరు, స్నో రాసి కార్ డెకార్స్ అంటాం కదా, అట్లాంటి డెకరేషన్ చేసే బిజినెస్ అయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే నా జెనెక్స్ షోరూమ్స్లో వైసీపీకి నో ఎంట్రీ అని చెప్పిన వ్యక్తి. అలా చేయలేదు. బిజినెస్ మ్యాన్ ఎవరైనా బిజినెస్సే, పార్టీ. మరి ఆయన ఎందుకు అలా అన్నాడు ఏంటి, అంత కొన్ని గట్స్ కూడా కావాలి ఈ రోజుల్లో వైసీపీని ఎదిరించాలంటే. బట్ అన్నాడు మొత్తానికి. సో ఆయనతో మాట్లాడదాం. అమర్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు AVN స్టూడియోస్. నమస్కారం. ఎందుకు ఆ నిమిషానికి అలా అట్లా అనాలనిపించి? సహజంగా ఎవరు అనరాలా? మీతో పాటు ఇంకొక ఆయన కూడా అన్నాడు, నా టీ బంక్లో వైసీపీ వాళ్ళకి టీ పోయినని, సమ్ పేరు గుర్తురాట్లా నాకు, మీకు గుర్తుందా అది? సో అట్లా ఎందుకు అని అనిపించింది? అందరికీ నాలాంటి వాళ్ళకి చాలామందికి బాబు గారి మీద ప్రేమ, ఇష్టం, గౌరవం ఉంది, అభిమానం ఉంది. కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అవును.
నాకున్న అభిమానాన్ని, ప్రేమని, ఇష్టాన్ని అలా వ్యక్తం చేశాను. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను అది చేయగలిగినాను, ఇంకా నేను ఎంత చేయగలుగుతానో అందరూ బయటికి రావాలి, బాబు గారికి సపోర్ట్ చేయాలి, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు ఆర్ వాట్ ఎవర్ ఆ జైల్లో ఉన్నందుకు, అలా డిసిషన్ తీసుకొని చేయాల్సి వచ్చింది. అది ఎంతమంది ఆ బ్యానర్ పెట్టడానికి అప్పుడు అరెస్ట్ అయితే 22 పెట్టాను బ్యానరు. ఈ మధ్యకాలంలో నేను మాట్లాడిన వాళ్ళు లేరు, ఇలా నేను చెయ్యాలనుకుంటున్నాను, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటంటే సోషల్ మీడియాలో మీకు బాగా థ్రెట్ కూడా వచ్చింది. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. చేయరు, నీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది సామ్రాజ్యం, వైసీపీ వాళ్ళు రాక్షసులు, వాళ్ళతో నువ్వు పెట్టుకుంటే ఇంకా నీకు ఎండ్ అయిపోతావు అంటే ఆలోచించి ధైర్యం తీసుకున్నాను. ఎందుకంటే నేను 0 నుంచి ఈ స్టేజ్కి వచ్చినాను. మాది ఇక్కడే పక్కన మిడిల్ క్లాస్ ఫార్మర్, డాడీ ఈజ్ ఎ ఫార్మర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. కాలేజ్ కోసం డిగ్రీ MBA కోసం హైదరాబాద్ వచ్చాను, తర్వాత జాబ్ చేశాను, బిజినెస్ చేస్తున్నాను. ఇవాళ ఒక 6 స్టోర్స్, మూవీ అఫీషియల్ 5 ప్రొడక్షన్ కంపెనీస్, నేను అఫీషియల్ డిజైనరు. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద సంస్థలు మా వెండర్స్, 100 పైన మూవీస్ చేశాను. ఐ ఓన్లీ డూ ఫర్ హీరో, హీరోయిన్ అండ్ విలన్. నేను కడితే ఆ బ్యానరు దానికి ఒక వాల్యూ ఉంటుంది అనే ఆలోచనతోనే. ఎందుకంటే నా దగ్గర వచ్చే వాళ్ళంతా ఎమ్మెల్యేస్, ఎంపీస్, బిజినెస్ మ్యాన్స్, అన్ని రకాల వాళ్ళు, మూవీ రిలేటెడ్ పీపుల్. ఇప్పుడు మీరు ఆ బ్యానర్ కట్టి నేను వైసీపీకి సర్వీస్ చేయను, నో ఎంట్రీ ఫర్ వైసీపీ అన్న తర్వాత మీ బిజినెస్ లాస్ అయిందా? 50% డౌన్ అయిపోయింది. అంటే అంతకుముందు వైసీపీ బాగానే వచ్చేవాడు మీ దగ్గరికి. 50-50 అండి. మా బిజినెస్ అంతా వైసీపీ కారు అనేది ఒక ప్యాషన్ కాబట్టి ఐ డూ ఫర్ 50-50. దాంట్లో చాలా మంది వైసీపీ ఉన్నాయి. అరే ఇతను వైసీపీని అంత ధైర్యంగా ఇది చేశాడు, మనం అందరం అతని దగ్గరికి వెళ్ళాలని టీడీపీలో రాలేదా? డెఫినెట్లీ ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది, కొత్త కస్టమర్స్. ఎస్, చాలా మంది కాల్ చేయటము, వాళ్ళు సోషల్ మీడియాలో, గూగుల్ రివ్యూస్. డెఫినెట్లీ యూ మైట్ హావ్ బెనిఫిటెడ్ కదా. అంటే చేసేటప్పుడు బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదండి. బ్యానర్ కట్టేటప్పుడు 100% రిస్క్ తీసుకొని కట్టేశాను. ఏదైతే అది మళ్ళీ పడిపోతే మళ్ళీ నేను ఆ స్టేజ్కి రాగలుగుతాను, నాకు ధైర్యం, నమ్మకం ఉంది. ఎందుకంటే నేను 0 నుంచి మెట్టు ఎత్తుకుంటూ వచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్కగలుగుతానని నాకు ధైర్యం ఉంది. కాబట్టి ఏదేమైనా పర్లేదు, బాబు గారి కోసం నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ప్లస్ ప్రతిరోజు షాప్కి వచ్చిన కస్టమర్స్తో అయితే ఒకటిలే, మీరు అలా చేయడం వల్ల ఒకటి ఏం జరిగింది అని అంటే, ఒక్కసారిగా ఎంతో కష్టపడితే వచ్చే గుర్తింపు మీకు ఒక డెసిషన్తో అరే సంథింగ్ ఇతను కొట్టాడు అనేది ఒకటి వచ్చింది. రెండవది మీరు CBN ఫోరం అని పెట్టారు కదా, CBN ఫోరం పెట్టినప్పుడు మీరు ఊహించారా ఇంత సక్సెస్ అవుతుంది అని ఊహించారా? అసలు బ్యానర్ కట్టినప్పుడే అసలు ఏదో నా వంతుగా నేను చేద్దాం నా స్టోర్లో అనుకున్నాను, కానీ అది తర్వాత ఇలా అవుతుందని. ఎందుకంటే వరల్డ్ అనే కొత్త స్ట్రాటజీ ఇది. స్ట్రాటజీ అంటే ఐ మీన్ టు సే, స్టోర్స్కి వచ్చే రోజు 100 మంది నేను మాట్లాడేటప్పుడు బాధపడుతున్నారు, కానీ వాళ్ళు ఎలా వ్యక్తం చేయట్లేదు, బయటికి రావట్లేదు. అందరూ అదే మాట, అయ్యో బాబు గారు, అయ్యో బాబు గారు, కానీ ఎవరు బయటికి రావట్లేదు. కానీ నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, రాత్రి 12:30-1 టైంలలో అందరికి మనసులో అందరికి చెల్లం రావాలి అని అంటే, అందరూ బాధలోంచి బయటికి రావాలి, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి, అయితే ఏంది బిజినెస్ రిస్క్ అనుకో, ఫ్యామిలీ రిస్క్ అనుకో, అయితే ఏంది అని చెప్పేసి మనమే చేద్దాము ఏదైతే అని చెప్పేసి చేస్తాను. అప్పుడు కష్టాలు వచ్చాయి, రాళ్ళేయటం అనుకోండి, బ్యానర్లు చింపి వాళ్ళే కులు గజ్జితోని బ్యానర్ కట్టి ఎమ్మటే పీకేశారని వాళ్ళే ప్రచారం, అలా మల్టిపుల్ గా ట్రోల్స్ చాలా అయినాయి. బట్ సపోర్ట్ కూడా అలానే వచ్చింది. సార్ బిజినెస్ పరంగా అంటే ఓకే, ఒక 3-4 నెలలు కొంత డౌన్ అయ్యి ఉండొచ్చు, అప్ అయ్యి ఉండొచ్చు, ఈ సహజం వ్యాపారం. కరోనా టైంలో ఎంత లాస్ అయ్యారు అది వేరు, అది పక్కన పెడదాం. కానీ మీరు ఈ క్యాంపెయిన్ కోసం మీరు ఒకరు తిరగల, కొన్ని 100 మందిని కదిలించారు, వెహికల్స్ తయారు చేశారు, కొంతమంది పేదవాళ్ళు అనుకున్న అభ్యర్థులకు మీరే వెహికల్స్ తయారు చేసి ఇచ్చారు నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అఫేర్ కదా, చాలా ఖర్చు పెట్టున్నారు మీరు. ఎట్లా ఇదంతా అంటే మీరు ఎవరన్నా డొనేషన్స్ అట్లా? నా వంతుగా వెహికల్స్ వరకు నేను చేశానండి. యాజ్ ఎ జెనెక్స్ గా నా వంతుగా వెహికల్స్ చేశాను. డిజైన్ కానీ
చేసి ఇవ్వటం కానీ, ఫ్రీగా చేసి ఇవ్వటం కానీ. వెహికల్ కావాలి కదా ముందు. వెహికల్ నా దగ్గర ఐ హ్యావ్ ఎ డేటా వెహికల్స్ ఉంటాయండి నా దగ్గర. నేను మూవీస్ కోసం చేస్తాను కాబట్టి నా దగ్గర అట్లీస్ట్ 25 వెహికల్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో వెహికల్స్ చేసి ఇవ్వటం కానీ, నా వంతుగా నేను వెహికల్స్ కానీ, లేదు ఏపీ మొత్తం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రచార వెహికల్స్ మొత్తం టాప్ ఎల్లో చేసి ఇచ్చేసాను. బాబు గారి కుప్పం శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఒక 30 వెహికల్స్ వేసాము. అట్లా ప్రతి ఎమ్మెల్యేకి చేసి ఇచ్చేసాను. నా వంతుగా నేను స్పాన్సర్ చేశాను అనమాట. తర్వాత సిబిఎన్ ఫోరంకి ఈ 36 కాన్స్టిట్యున్సీకి ముందుకెళ్ళటానికి నా ఫ్రెండ్ వెంకట్ గుట్ట గారు ఫ్రమ్ ఎన్ఆర్ఐ యూఎస్లో ఉంటారు. తను స్వచ్ఛందంగా సిబిఎన్ ఫోరం సపోర్ట్ చేసి హెస్ డన్ ఎ వెరీ గుడ్ అండి. చాలా తను 2 months కంప్లీట్గా హైదరాబాద్లో ఉండి అందరం యాజ్ ఎ టీమ్గా, యాజ్ ఎ ఫ్యామిలీ లాగా. అంటే అదృష్టం ఏంటంటే అండి, బ్యానర్ కట్టినప్పుడు తెలియదు నాకు, పాలిటిక్స్ తెలియదు, ఏం తెలియదు, గుడ్డిగా మనకి ఏదో ఒకటి చేయాలని చేసాము. అంటే ఇవాళ రోజు ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను అంటే బాబు గారి వల్లనే. కాబట్టి ఆ కటసి, ఆ గ్రాటిట్యూడ్ చూపెట్టాలనుకున్నాను, చూపించేసాను. అదేంటి మీ బిజినెస్ కి బాబు గారికి సంబంధం ఏంటి? నేను నా బిజినెస్, మీదేం ఐటీ జాబ్ కాదు కదా, మీరు ఏదో టైర్లు అవి కార్ డిజైన్ కదా. నా బిజినెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ రోడ్ లేదండి. 100 feet రోడ్ లేదు. 100 feet రోడ్ రిడ్జ్ హోటల్ నుంచి లేదు, ఆ రోడ్ లేదు. రోడ్డే లేదు. అవును, మట్టి రోడ్డు ఉండేది, కరెక్టే. అసలు రోడ్డే లేదండి. అయ్యప్ప సొసైటీకి ఆ రోడ్డే లేదు, అసలు కనెక్టివిటీ రోడ్డే లేదు. అదంతా బాబు గారు చేసిన ఐటీ కానీ వాట్ ఎవర్. నా లాంటి వాళ్ళు చాయ్ బండ్ అనుకోండి, ఇప్పుడు హోటల్స్ అనుకోండి, అందరూ స్టార్ హోటల్ అందరూ నాలాంటి బెనిఫిట్ అయిన వాళ్ళే కదండి. నేను ఆ గ్రాటిట్యూడ్ చెయ్యాలి, చూపించాలి అని ఒక ఇదితోని, ఫాదర్లీ ఏజ్, ఆ కష్టం, ఆ ఏజ్లో మా ఫాదర్ పడే కష్టాలు నాకు తెలుసు కాబట్టి అన్నీ ఉండి ఏం చెయ్యని తప్పుకి వైఫ్ ఉన్నారు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కోడలు ఉంది, అన్నీ ఉండి కూడా ఆ బాధలు పడుతుంటే డైలీ న్యూస్ చూసేటప్పుడు చూడలేక అవన్నీ ఏదో ఒకటి నా వంతుగా నేను చెయ్యాలి. అది తప్ప ఒప్ప అనేది నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే అది కొత్త విధానం. మీరు ఒక టీమ్ ఫామ్ చేశారు కదా మీతో పాటు. మీ టీం నాకు తెలిసి 10-15 మంది ఉంటారు అనుకుంటా. వీళ్ళందరినీ ఎలాగ అంటే ఫ్రెండ్స్ వాళ్ళు, లేదా మీ ఇది చూసి వాళ్ళంతా వాళ్ళు? నేను బ్యానర్ కట్టిన తర్వాత నన్ను కలవటానికి చాలా మంది వచ్చారు, ఒక్కొక్క ఏరియా నుంచి అనుకోండి. తర్వాత విప్రో ప్రొటెస్ట్లు అనుకోండి, అక్కడ సుమిత గారు, ఆ రోజు అప్పుడు గొడవ ప్రొటెక్ట్ చేశారు. మా ప్రెసిడెంట్ అక్కడ, తను అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. సుమిత గారని మా సిబిఎన్ ఫోరం ప్రెసిడెంట్, తను అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. తను నన్ను వాళ్ళ మణికొండల చీఫ్ గెస్ట్ లో ఇన్వైట్ చేయటము, తను కనెక్ట్ అయ్యటము, అట్లా మెనీ పీపుల్, ప్రొఫెషనల్స్, అట్లా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అయినారండి. ఆ గ్రాటిట్యూడ్ ఈవెంట్ దాకా కనెక్ట్ అయినాం అందరం. అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కనెక్ట్ అయినాం. ఆల్మోస్ట్ ఒక 30+ టీమ్ అండి ఇది. కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయిన తర్వాత గ్రాటిట్యూడ్ వరకు చేసాము. గ్రాటిట్యూడ్ వరకు ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఈవెంట్ లో కూడా లైక్ వాటర్ బాటిల్స్ కానీ, చాలా బాగా జరిగింది. అందరూ యూనిటీతో చేయబట్టి అది సక్సెస్ అయింది. నా వంతుగా నేను 20,000 వాటర్ బాటిల్స్, 4,000 స్నాక్స్ నా వంతుగా నేను చేశాను. ఆ రోజు RRR గారిని, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ కానీ, బోయపాటి గారిని, వీళ్ళందరినీ మనం పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేసి టేక్ కేర్ చేసాము. ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ ఈవెంట్. అయిపోయిన తర్వాత స్టేడియంలో అందరం గ్రౌండ్లో కూర్చొని బాగైంది అని అనుకున్నాము. అంత బాగుంది. నెక్స్ట్ డే బాబు గారు రిలీజ్ అయ్యారు. అందరూ రిలాక్స్ అయిపోయారు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళంతా ఇంకా అయిపోయింది మన పని అనుకున్నారు. కానీ మేము చేసిన విధానము, మాకు వచ్చిన గౌరవం అనుకోండి, మాకు సాటిస్ఫాక్షన్ అనుకోండి, ఏదైతే ఇంకేదో చేయాలి బాబు గారికి, ఇది కాదు కదా. బాబు గారు బయటకు వస్తే కాదు కదా సొల్యూషన్. బాబు గారు సీఎం అయితేనే కదా సొల్యూషన్. ఎస్, బాబు గారు సీఎం అయితేనే కదా అసలైన పరిష్కారం ఏపీకి, అసలైన అని చెప్పేసి దానికంటూ ఒక రూపం, పేరు ఉండాలని చెప్పేసి సిబిఎన్ ఫోరం అని పెట్టాము. మా అదృష్టం ఏంటంటే ఇన్నేళ్ల చరిత్రల బాబు గారు 50+ years ఆఫ్ రాజకీయంలో సిబిఎన్ అనే పేర్ల బాబు గారి బొమ్మ ఎవరు పెట్టలేదు. మా లోగో డిజైన్ చేసేటప్పుడు మధ్యలో బీ ఫర్ బాబు గారి బొమ్మ ఉంటుంది. ఏ డిజైనర్ కూడా 50 ఏళ్ల చరిత్రలో సిబిఎన్లో బాబు గారి బొమ్మ ఎవరు పెట్టలేదు. అలా ప్రతి ఒక్కటి మాకు కలిసి వచ్చిందండి. అంటే వీఆర్ ప్రౌడ్ టు సే దట్ సిబిఎన్ ఫోరం లోగో, అది ట్రేడ్ మార్క్ లోగో, రిజిస్టర్డ్ లోగో, సంస్థ రిజిస్టర్డ్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. అలా కుదిరినాయండి, ప్రతిదీ అలా కుదిరినాయి.
అంటే మేము ఒక్క మెట్టు ఎక్కితే 10 మెట్లు నిత్యం దొరికేది మాకు. ఇంకా మాకు బ్యాక్ స్టెప్ వేయడానికి బ్యాకింగ్ ఏం లేదు, ఇంకా అవసరం రాలేదు. అవసరం రాలేదు. ముందుకు వెళ్ళడం అవసరం రావాలనే ఆలోచన రాలేదు. మేము ఒకటి అనుకుంటే మీలాగా మీడియా పెద్దలు, మీరు సపోర్టు, ప్రతిదీ కూడా మేము ఏం చేస్తున్నాం అనేది మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేసాం. పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ గైడెన్స్లా మేము ఇది చేయాలనుకుంటున్నాము, ఇలా ఈవెంట్స్ చేస్తున్నాము, బాబు గారిని సీఎం చేయడానికి ఇలా చేయాలనుకుంటున్నామని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఇలా చేయాలనుకుంటున్నామంటే బాగుంది చేయండి మేము ఉన్నాము అని సపోర్టు. అలా 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 ఇంకా అది ఏపీలో మనం హైదరాబాద్లో 40 ఈవెంట్స్ చేసామండి. డెఫినెట్ గా మీరు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మీరు కూడా ఊహించుంటారు అంత అసలు చెప్తున్నారు. అయితే ఆ ప్రభావితం చేయడానికి జెనెక్స్ అమర్ కావచ్చు, లేకపోతే సిబిఎన్ ఫోరం కావచ్చు, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళది ఒక వింగ్ ఉంది వాళ్ళు కావచ్చు, రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి, రకరకాల వేదికలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఎక్కడికెక్కడ మేధావుల ఒపీనియన్ తీసుకోవడం, లేకపోతే టీడీపీ నాయకుల అభిప్రాయాలు వాళ్ళు కలుపుకోవడం, కొన్ని చోట్ల ప్రజల ఒపీనియన్ తీసుకోవడం చేసి వెళ్ళారు. అయితే ఆ వెళ్లే కార్యక్రమం అనే దాన్ని ఎంత ప్లాన్డ్గా వెళ్ళారు, ఏదో వెళ్దాం కదా అని చెప్పి అడ్డుదిడ్డంగా వెళ్తే ఎదురు దెబ్బలు తగిలి ఏళ్ళు పగిలిపోతాయి. అలా జరగల. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చాకచక్యంగా వెళ్ళారు. అది ఎలా జరిగింది, ఏ టార్గెటెడ్గా వెళ్ళారు, టార్గెట్ని అచీవ్ అయ్యారా, ఇవాళ చాలా మంది రకరకాల అంచనాలు వేస్తున్న క్రమంలో వీళ్ళ అబ్జర్వేషన్ అనేది స్టేట్ అంతా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పే దాని ప్రకారం ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి లేదా సిబిఎన్ ఫోరం. అమర్ గారితో మాట్లాడుతున్నాం. అమర్ గారు, మీరు ఓకే ఇప్పటిదాకానేమో మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది మాట్లాడాం మనం. బట్ మీరు జనంలోకి వెళ్ళడానికి మీకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఎలా, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? ఏదో గుడ్డిగా నాకు చెప్పాను వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతాయని. అలా కాకుండా వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? అసలు మన టీం ఎంతమంది ఉన్నాం, ఇది కదా చాలా ప్లానింగ్ ఉండాలి కదా. మీరు ఆ టార్గెట్ని ఎలా ఫిక్స్ చేసుకున్నారు? ఇనిషియల్గా బాబు గారు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఓటర్లను చైతన్యపరచడం కానీ, అంటే ఏపీ బయట ఉన్న వాళ్ళని టార్గెట్ చేసాం. ఏపీ బయట ఉన్న వాళ్ళని అంటే ఎన్ఆర్బీ ఓటర్స్, ఎన్ఆర్ఐ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేశాము. పలు ఈవెంట్స్ చేయటము. ఇప్పుడు గన్నవరం ఉందనుకోండి, వెంకట్రావు గారు తనని ఇక్కడ ఈవెంట్ చేసి లీడర్ ఇంటరాక్షన్, మీతో మీ నాయకుడు, యూత్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ట్యాగ్ లైన్ మనమే పెట్టాము. అది ఇప్పుడు పార్టీ యూస్ చేస్తుంది. అది మనం అప్పుడు డిసెంబర్లోనే మనం ఆ ట్యాగ్ లైన్ పెట్టాము, హ్యాష్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని. డైరెక్ట్ ఆ ట్యాగ్ లైన్ పెడితే విజయసాయిరెడ్డి ఇన్విటేషన్ ట్యాగ్ చేసి ఒక వర్గం వాళ్ళు ఒక ఓట్లన్నీ మైగ్రేట్ చేయడానికి ఒక డ్రామా చేసి అని బాబు గారిని తిట్టారు ఆ రోజు. అంటే ఆ ఇన్విటేషన్ ట్యాగ్ చేసి అలా ఏంటంటే అలా ప్రతి గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, యూత్ని ఎందుకు ఓటేయాలి, ప్లస్ ఎలక్షన్ ఎన్రోల్మెంట్ మనం మేజర్గా చక్రవర్తి గారు అని నందిగాం నుంచి తను మనం చేసి చూసి ఇన్స్పైర్ అయ్యి తను ఎన్నో రోజులుగా ట్రై చేస్తారు. ఎస్, నల్లమూత్ కాదండి, చక్రవర్తి గారు, ఇంకొక చక్రవర్తి నందిగామ. తను ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నారు. చాలా మందిని అడిగాడు. నేను కరెక్ట్ నాతో కూడా ఫోన్ లో మాట్లాడారు ఆయన. చక్రవర్తి గారు ఏమన్నారంటే, నాకు ఒక 4-5 హెల్ప్ ఇవ్వండి, నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను చాలా విధాలుగా ట్రై చేసి సక్సెస్ఫుల్ రేటు ఉంది నా దగ్గర అని అంటే, తను మనం ఫోన్ చేయగానే మనం టేకప్ చేసేసి నెమ్మటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోని ఒక 300 మెంబర్స్ తోని ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలక్షన్ ఓట్ లేని వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కానీ వాట్ ఎవర్, అది అవేర్నెస్ ప్రోగ్రాము. దానివల్ల మేము ఎంతమంది చేసాం అనేది కాదు, దానివల్ల ప్రతి గల్లీలో ఒక బ్యానర్ కూడా కాకబుట్టింది. ఎస్, ప్రతి గల్లీలో బ్యానర్ కట్టేసి ఓటర్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ చేశారు. కొన్ని లక్షల ఓట్లు రిజిస్టర్ అయినాయండి. గ్రేట్, లక్షల ఓట్లు. అదొక మనం తీసుకున్న స్టెప్ కి అదొక ఇన్స్పిరేషన్. దాని తర్వాత ఎన్ఆర్ఐ ఓటర్స్ ని అప్పుడు బ్యానర్ కట్టినప్పుడు జ్వాల ఏదైతే వెలిగించామో మనము అది 13 దాకా ఆరకుండా చూసాం. అఖండ జ్యోతి 13 దాకా ఆగకుండా చూసాము. ప్రతిరోజు దాని మీద ఉండటము, ప్రతిరోజు మేము గంటలు గ్రూప్ కాల్స్ డిస్కస్ చేయటము, నైట్ 2, 3, 4 దాకా కూడా టీమ్ కాల్స్. అలా ప్రతిదీ ఏంటంటే రేపు ఏం చేయాలి, ఇవాళ ఏం చేసాము. అట్లా లక్కీలీ ఏంటంటే ఒక సంక్రాంతి టైంలో మాకు గ్యాప్ వచ్చింది. అప్పుడు అంతా సంక్రాంతి సంబరాలకి బిజీగా ఉంటారు కదా.
అప్పుడు వెంకట్ గారు యుఎస్లో ఉంటారు, నా ఫ్రెండ్ వెంకట్ గుట్ట గారు. తనకి కాల్ చేసి, అన్న ఇలా ఈ సంక్రాంతి టైంలో గ్యాప్ వస్తుంది, ఎన్ఆర్ఎస్ కోసము మేము యుఎస్లో ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం అని అన్నాను. వచ్చే అమర్ నేను చూసుకుంటానని అన్నారు. అంటే అడగటమే ఒక్క నిమిషం కాల్ అయిపోకముందలే చెప్పేశారు. అక్కడ 3 ఈవెంట్స్ చేసాము. డల్లాస్ ఒకటి, ఆస్టిన్ ఒకటి, ఎన్టీఆర్ గారు వర్ధంతి కూడా అక్కడే చేసే ఛాన్స్ వచ్చింది ఎన్ఆర్ఎస్ తో. అన్ని కలిపి ఆల్మోస్ట్ ఒక 2000 ఎన్ఆర్ఎస్ ని కవర్ చేసాం ఆ రోజు. మీ మాతృభూమిని కాపాడుకోవాలి, ఎందుకు రావాలి, ఇండియాకి ఎందుకు రావాలి, మీరు పరోక్షంగా ఉంటారా, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారా, బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారా, మీ ఇష్టం, మీకు తోచినది చేయండి, కానీ ఈ ఎలక్షన్స్ లో మాత్రం మీరు మీ వంతుగా సహాయం చేయాలి అని చెప్పి డైరెక్ట్ మెసేజ్. చాలు సహాయం అంటే ఓటేసే వాళ్ళు ఓటు, రాలేని వాళ్ళు బ్యాక్ ఎండ్ సపోర్టు. ఇప్పుడు చాలా మంది అక్కడ ఉండి రోజు వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఏపీ కోసం. ఫైనాన్షియల్ సపోర్ట్స్, డొనేషన్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంతమంది చేశారనేది ఇంకా చెప్పలేను. చిన్న ఎగ్జాంపుల్, మనం బ్యానర్ కట్టిన తర్వాత అజ్ఞాతమైన ఎన్ఆర్ఎస్ 100 బొకేస్ ఒకటేసారి పంపించారు మన స్టోర్కి. అది జస్ట్ వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు, ఎన్ఆర్ఐ ఐటీ డెల్లాస్. అంటే అభిమానం అలా వ్యక్తం చేశారు చూసారా. థ్యాంక్స్ అండి డెల్లాస్ ఎన్ఆర్ఐ ఐటీ టీం అందరికీ. 100 బొకేస్ షాప్ అంతా నింపేశారండి, ఆటోలలో వచ్చినాయండి బొకేస్. ఇంకా అర్థం చేసుకోండి, అలా ప్రతిదీ మాకు ఎంత ఉత్సాహం అంటే, అసలు ఎంత సపోర్ట్ దొరికిందంటే వెంకట్ గారు మొత్తం తనే చూసుకున్నారు. యుఎస్ లో మొత్తం 3 ఈవెంట్స్ తనే దగ్గరుండి. మేము ఫ్లైట్ దిగిదేగా ఆయన 4 కంట్రీస్లలో ఐటీ రిలేటెడ్ సర్వీస్ కంపెనీస్ ఉన్నాయండి. పెద్ద టీం అండి. ఐటీ కంపెనీస్ యుఎస్ లో ఉంది, ఇండియాలో ఉంది, దుబాయ్లో ఉంది, కెనడాలో ఉంది. యాజ్ ఎ బిగ్ టీమ్ అండి, 800 పీపుల్ టీము, చాలా పెద్ద. రైట్. ఈ ప్రాసెస్ లో మీరు ఒక టార్గెట్ చేశారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా నియోజకవర్గాల కంటే ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ ఇది ఉన్నాడు. ఈయన ఒకటే కదా గెలిచింది, కొండపి, ప్రకాశం జిల్లా కొండపి తప్ప మొత్తం వాళ్ళే గెలిచారు. వాటి మీద మీరు ఫోకస్ పెట్టారు కదా, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎంతవరకు సక్సీడ్ అయ్యారు వాటిలో? ఇండియాకి రాగానే వెంకట్ గారు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. మేము ప్రోగ్రామ్స్ చేస్తూ అందరిని ఎంగేజ్ చేస్తూ ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ వెళ్తున్నాం. అప్పుడు ఇండియాకి రాగానే ఈ 36 మీద మనం వర్క్ చేద్దాం అమర్, ఆ 36 ఏదున్నా మనం వర్క్ చేద్దామని కాన్సెప్ట్ ఇచ్చారు. చాలా మాకు ఇంప్రెసివ్గా అనిపించింది తన కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత. దాన్ని ఎమ్మటే టేకప్ చేసేసి వర్క్ స్టార్ట్ చేసేసాం. ఎందుకు అని అంటే, ఏం చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి 36 ఎందుకు తీసుకోవాలి, అవన్నీ అడవి ప్రాంతాలు అయి ఉంటాయి, బాగా డీప్ బ్యాక్వర్డ్ ఏరియా, గుట్టలు, కొండలు. అసలు ఏం చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి? క్యాంపెయిన్ వెళ్ళామండి. ప్రతి ఊరికి వెళ్ళిపోయి మేము ముందు వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్ ఇన్ఛార్జ్తో మాట్లాడేసి, ఆ విలేజ్ సర్పంచ్తో వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకొని ప్రతి 1 అవర్కి ఒక విలేజ్ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం. మా మొత్తం కార్డ్లెస్ ఇది స్పీకర్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్ మైక్ సెట్ తోని మా వెహికల్ ప్రచారం వెహికల్స్ టీం వెళ్ళిపోయేవాళ్ళము. అక్కడ కార్నర్ మీటింగ్స్, రచ్చబండ్లు పెట్టేవాళ్ళము. బాబు గారు ఎందుకు కావాలి, అసలు ఏమైంది, అసలు మీకు ఏం తక్కువ ఉంది, ఏమొచ్చాయి, ట్రైబల్లో మీకు మార్కెటింగ్ వ్యవస్థ లేదు, మీరు అటవీ సంపదని, ఇలా ప్రతిదీ అవేర్నెస్ చేస్తూ బాబు గారు ఎందుకు మనం గెలిపించుకోవాలి, ఇవన్నీ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ట్రైబల్ ఏరియాస్ అరకు. మీరు చెప్తుంటే వినేవాళ్ళు వాళ్ళు అక్కడ ఓటర్స్, ట్రైబ్ ఓటర్స్ కానీ లేకపోతే దళిత్ ఓటర్స్ కానీ డెఫినెట్లీ వినేవాళ్ళండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి, అంటే నేను అనేది వినేవాళ్ళు అంటే ఆ రిసీవింగ్ అనేది, ఇప్పుడు అదంతా వైసీపీ ఓటు బ్యాంక్ అనేది చాలా బలమైన అభిప్రాయం ఉంది కదా, అలాంటిది మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలోనే అర్థమైపోద్ది వీళ్ళు రెసిస్ట్ చేస్తున్నారా, ఇన్వైట్ చేస్తున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. అది ఎలా అనిపించింది అప్పుడు? శాంపిల్ తీసుకునే వాళ్ళండి, ఒక అవ్వని పిలిచేవాళ్ళం. ఓకే, శాంపిల్ తీసుకొని శాంపిల్ టెస్ట్ అది అక్కడ చూపించాం టెస్ట్ మోనల్. అవ్వ నీకు ఏమొస్తుంది పింఛను, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరికి ఏమొస్తుంది, ఏం చేస్తారు, అట్లా అవ్వ నాకు అటవీ ప్రాంతంలో నాకు పొలం ఉందని నాకు పింఛను తీశారు, అది గుట్ట, ₹1 పండదు, నాకు ₹1 రాదు, బైక్ ఉందని నా కొడుకే ఒకటి తీసేశారు, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీసేశారు, అట్లా ఇలా చేశారని చెప్పి చెప్పారు. అప్పుడు మనం ఎలాబరేట్గా చెప్పామన్నమాట, అలాంటి కండిషన్స్ ఏమున్నామా మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి సపోజ్, అదేలే అలా ప్రతిదీ ఎలాబరేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్స్ ఒకటి ఎలాబరేట్ చేసి అందరికి వివరించి, ఇంకా మా టీం అంతా ఉండేవాళ్ళు కదా, లేడీస్ అంతా టీం ఉండేవాళ్ళు కదా, వాళ్ళంతా విలేజెస్లో పక్క ఇల్లులు ఉంటే రానేళ్ళు ఉంటారు కదా, అందరూ ఇంట్లోంచి వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పటము,
బ్రోచర్స్ ఇచ్చి అవేర్నెస్ చేయటము, అలా స్వచ్ఛందంగా చాలా చేసామండి. రైట్. మీరు స్టేట్లో ఆ 36తో పాటు చాలా కాన్స్టిట్యూన్సీస్లో మీ టీమ్స్ తిరిగాయి కదా, ఆల్మోస్ట్ 175 కవర్ చేశారా ఏదో ఒక రూపంలో? అన్ని చేసామండి. మాక్సిమం మిగతా ఫోరమ్స్ కూడా కలిపి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కవర్ చేసామండి మనం. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఒక 6 టీమ్స్ డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసండి. అరకు మొత్తం ఒక టీం చేసింది, కొవ్వూరు ఆ పరిసరాలు గోపాలపురం ఒక టీం చేసింది, అమలాపురం ఒక టీం చేసింది, అదే అడుగుతున్నా. ఇప్పుడు పామర, తిరువురు, నందిగామ ఒక టీం వర్క్ చేసింది, సోలూరుపేట, గూడూరు అదొక టీం చేసింది, ఇక్కడ మన ఇటు సైడ్ ఒక టీం చేసింది. అట్లా డిఫరెంట్ అంతా ఉద్యోగాలు సెలవులు పెట్టేశారండి. ఉద్యోగాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, డెడికేటెడ్ గా కంప్లీట్ గా 2 months ఆన్ ఫీల్డ్ వర్క్ చేసామండి. అక్కడే చెప్తే నమ్మరు, మా దాంట్లో ఒక పెద్ద ఆవిడ ఉందండి, ఆవిడకి 65 ఏళ్ళు ఉంటాయండి, 63 నుంచి 65 ఏళ్ళు ఉంటాయి. 2 నెలలు ఆవిడ నడుస్తూ కాల్ ఫ్రాక్చర్ అయింది. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అంటే బ్యాండేడ్ వేసుకొని, లేదు బాబు గారిని సీఎం చేయాలి. ఎంతమంది డిహైడ్రేట్ అయ్యి ఎంతమంది 4 సార్లు సిక్కారు ఒక్కొక్కళ్ళు. గ్లూకోజ్ తీసుకుంటా, రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే మేము చేసేటప్పుడు ప్రతిరోజు 3 షర్ట్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. మొత్తం హీట్, కలర్ తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అయిపోయారండి. అంటే అది కామన్, బట్ అదంతా లెక్క చేయలేదండి. అంటే ఒకటే గోలు, ఒకటే ఆలోచన, బాబు గారు సీఎం కావాలి. అట్లాంటి ఎంతమంది అంటే స్వచ్ఛందంగా అంతమంది పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ఇంత తిరిగారు కదా, 175 అసెంబ్లీలో ఎన్ని టీడీపీ కూటమి లేదా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు మీ అంచనా? రెండోది 25 పార్లమెంట్ సీట్స్ లో ఎన్ని ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటే మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఇది తిరిగారు, ప్రజల స్పందన ఇవన్నీ? 151కి ఒకటి పైన వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి అసెంబ్లీ వరకు. అంటే విష్ఫుల్ థింకింగ్ లేకపోతే ప్రాక్టికల్ గా దానికి అనాలిసిస్ ఉన్నాయి. దానికి 151 పైన వస్తుంది కానీ ఒకటి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదండి. దానికి ఓటర్ పర్సంటేజ్ అనుకోండి, ఆ వేవ్ అనుకోండి, ఎందుకంటే తను చేసింది ఏం లేదండి ఓట్ పర్సంటేజ్ పెరగటానికి. మనం బాగా అది అంతా దానికంటూ ఒక ఇది ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, టీచర్స్ ఓట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డబుల్ అయింది ఫిగర్, అదొకటి ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి 3 times అయింది. హైదరాబాద్ సంక్రాంతి కన్నా 10 రెట్లు ఖాళీ కావటం ఏంటి? అది మీరు అడగొచ్చు. బెంగళూరు హైవే, విజయవాడ వస్తే అందరూ టీడీపీకి ఎందుకు వేస్తారంటే 90% టీడీపీకి వేస్తారు. బెంగళూరు హైవేకి వెళ్ళే వాళ్ళు 50-50 ఛాన్స్ ఉంటుంది. కానీ విజయవాడ హైవే ఎక్కిన వాళ్ళు ప్రతి వాళ్ళు 90% ఉంటుంది. సింపథైజర్స్, సింపథైజర్స్, లేదంటే బాబు గారిని సీఎం చేయాలనే వాళ్ళకి బర్నింగ్ అని వాట్ ఎవర్ అట్లా ఉంటుంది. కాబట్టి అదొక అనాలిసిస్ అనుకోండి. ప్లస్ మీలాంటి టీవీ అందరూ 120, 130. సో మీరు 151కి ఎక్కువే అంటారు. ఎందుకంటే వాళ్ళకి 151 రావటానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఇప్పుడు ఆ రూపంలో మనకి షర్మిల గారు ఉన్నారు. కాబట్టి మనకి, ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన రిలేషన్ కాదు, శత్రువు కాదు, మనకి మిత్రుడే. కానీ ఇప్పుడు వాళ్ళ సొంత బ్లడ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదరు అందరూ శత్రువులే. కాబట్టి ఆ ఓట్ పర్సంటేజ్ మనకెలా చీలిందో అప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్ ఓట్ పర్సంటేజ్ చీలుతుంది. పార్లమెంట్ అయితే కంప్లీట్ స్వీప్ కొట్టేస్తామండి. ఎందుకంటే దాంట్లో మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా అండి. బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఇండియాలో హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతారండి. more than 3 lakhs ఓట్స్ తో గెలుస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హరీష్ గారు, బాలయోగి గారు. ఎందుకంటే 1 side అండి. ఎందుకంటే అంత ఇదిగా ఉన్నారు. లాస్ట్ టైమే గెలిచేవారు పవన్ కళ్యాణ్ వారి ఒకటి అబ్జర్వేషన్ చెప్పండి. జనసేన నుంచి బీజేపీకి, జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది. అందుకనే మీరు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ అన్ని చూస్తుంటారు కదా, అభిమానాన్ని ఓటు రూపంలో చూపెట్టండి, అభిమానాన్ని అని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం అనుకోండి. అలాంటి చాలా, అంటే మాట్లాడేది కూడా మెచ్యూర్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సార్. సో ఫైనల్లీ అమర్, మీరు ఒక మాట చెప్పండి. సరే, ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనో, రాష్ట్రం మీద మమకారంతోనో, వాట్ ఎవర్, మీరు ఏదో చేశారు, బాగుంది. కానీ దీనివల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్టేట్లో ఏ ప్రాంతం ఎలా వెనకబడి ఉంది, ఏ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు,
ఏ వర్గాల ప్రజలు, కులాలు అనకూడదు మనం, ఏ వర్గాల ప్రజల్లో ఎలాంటి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చూశారు కదా. ఈ సర్వీస్ మోటోని మీరు క్యారీ చేస్తారా? పొలిటికల్గా కాకుండా సోషల్ యాంగిల్లో క్యారీ చేసే అవకాశం ఎంతవరకు ఉంది, మీరు కానీ మీ టీమ్స్ కానీ? సిబిఎన్ ఫోరం అనేది సర్వీస్ మోటివ్తోనే, ఆ పేరుతోనే చేస్తారా? ఆ పేరుతోనే చేస్తామండి. ఇప్పుడు ఫస్ట్ ఇది డిజాస్టర్ ఉంది కాబట్టి ఏపీలో ఫస్ట్ ఎజెండాగా ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఇది ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఇప్పుడైతే అందరం కొంచెం రెస్ట్ మోడ్ లో ఉన్నారు, రిలాక్స్ లో ఉన్నారు. తప్పదులేదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత విల్ హ్యావ్ వన్ మోర్ అజెండా. అంత ప్లానింగ్, అంత డిస్కషన్స్ అవుతున్నాయండి. డెఫినెట్లీ విల్ గో ఇన్ టు సర్వీస్ మోడ్ ఓన్లీ అండి. అంటే మనం ఏ పార్టీకి అనుసంధానంగా పనిచేయట్లేదండి, ఏ పార్టీతోని కూడా మనకి. కాకపోతే ఈ 36 ఎప్పుడైతే మనం అనుకున్నామో, లోకేష్ గారితో మెసేజ్ చేసిన తర్వాత లోకేష్ గారు రాబిన్ శర్మ టీంకి మాకు అటాచ్ చేశారండి. వాళ్ళు మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వర్క్ చేశాము. దాంట్లో స్వేచ్ఛ గారితో కోఆర్డినేట్ చేశాము. స్వేచ్ఛ గారు రోజు లోకేష్ గారికి రిపోర్ట్ ఇవ్వటము, మనం ఏం చేయబోతున్నాము అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేది కాక మేము ఎక్స్ట్రా ఏం చేస్తున్నాము, వాళ్ళకి దళితులకి ఏమేమి పథకాలు తీసేశారు అనేది మనం కంప్లీట్ పాంప్లెట్ ప్రింట్ చేసి 29-30 పథకాలు తీసి అవేర్నెస్ పథకాల మీద ఒక బ్రోచరు, సూపర్ 6 మీద ఒక బ్రోచర్స్ ప్రింట్ చేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అదొక లక్ష ఇదొక లక్ష. సో ఆ ఫేజ్ అయిపోయింది. ఫ్యూచర్ ఏంటి, సిబిఎన్ ఫోరం ద్వారా కానీ ఇంకోటి కానీ మీరు ఎలా చేస్తారనేది అది చాలా ఇంపార్టెంట్. చూద్దాం, మీరు ఆ జీల్తో ఉన్నారు కాబట్టి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్ గారు స్టూడియోకి వచ్చినందుకు. అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీరు చేయాలనుకుంటున్న ఆ సర్వీస్ యాక్టివిటీకి సిబిఎన్ ఫోరం పేరుతో. సొసైటీకి మంచి చేస్తామంటే మేము కూడా సహకరిస్తాం. సిబిఎన్ ఫోరం అయినా ఏ ఫోరం అయినా, ఏబిఎన్ ఇప్పుడు ఆల్వేస్ విత్ పీపుల్ కదా. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఇది